జనహిత ప్రేక్షకులకి, జనహిత సంస్థ వారికి, నా గురువుకి, నాకు జన్మనిచ్చిన కన్నతల్లిదండ్రులకి నా ప్రణామాలు. అసలు వాస్తుశాస్త్రము ఆధారంగా చేయవలసిన పద్ధతులు కొన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి. కాబట్టి దాన్ని పాటించిన పక్షంలో అది విరుద్ధమే అవుతుంది. అయితే ప్రప్రదంగా ఏదవుతుందో భూ పరిశీలన చేయాలి. మీరుకి ఏ దిక్కు కలిసి వస్తుంది మీ పేరు మీద అది తెలుసుకోవాలి. ఎలాంటి ఆకారం ఉన్నది, ఎలాంటి స్వరూపం ఉన్నది అనేది మీకు ప్రథమంగా తెలుసుకోవాలి. అది మీకు సూటబుల్లో అవుతుందా లేదనేది విషయాన్ని కూడా మీ ఇంట్లో పెద్దవాళ్ళు పూర్వీకులు కానీ శాస్త్రం చేసిన పండితుల దగ్గరికి వెళ్ళినా కూడా ఆయన చక్కగా వివరించి మీకు చెప్తారు. అయితే భూపరీక్ష చేసుకోవాలి. జలము వచ్చే విధానాన్ని కూడా జలాలగడ శాస్త్ర ప్రకారంగా తెలుసుకోవాలి. నీరు ఉండాల్సిందే. ఆ నీళ్ళు లేని స్థలంలో కనుక ఇల్లు కట్టుకున్న, ఎన్ని భవంతులు కట్టుకున్నా కూడా సరైనటువంటి నీరు లేకపోతే దాంట్లో నివసించే వారందరూ అనేక బాధలను అనుభవిస్తుంటారు. శల్య పరీక్ష చేసుకోవాలి. అంటే భూమిలో మీరు కట్టుకునే గృహంలో ఆ స్థలంలో కింద ఏమేమి ఉన్నాయి అని పరిశీలన చేసుకోవాలి. ఆ పరిశీలన కూడా ఆ పండితుడు చూస్తాడు, మీరే వాడే చెప్పేస్తాడు ఆయన మీకు. అదే కాకుండా వీధి పోట్లు, వీధి చూపు, వీధి శూల, వెన్నుపోటు ఇలాంటివి ఏమవుతుంటాయో స్థలానికి. అదే కాకుండా మీ యొక్క నిర్మాణానికి ఎలాంటి గదుల్లో ఎవరెవరు ఉండాలి, ఎలాంటి గదుల్లో నిర్మాణం ఏ విధంగా పద్ధతులతో నిర్మించుకోవాలి అని తెలుసుకోవడం కూడా మంచిది. ఇంట్లో ఏమవుతున్నాయో ఇంటిపైన కానీ, నీటి తొట్లు ఏమవుతున్నాయో ఏ స్థలాల్లో ఉండాలి అని కూడా తెలుసుకోవాలి. ఇంటి వసారాలు ఉంటాయి, ఏ దిక్కు వసారాలు ఉండాలి. వసారంటే పైనుంచి కిందకు ఉండేదాన్ని వసారు అంటారు. అది కూడా తెలుసుకోవాలి. ఇదే కాకుండా మెట్లు, ఇంటికి ఎన్ని మెట్లు ఉండాలి, ఎటు మలుపులు తిరగాలి ఆ మెట్లు, మరుగుదొడ్లు ఎక్కడ ఉండాలి, ఇది కూడా ప్రాధాన్యత ఉంటుంది దీంట్లో. తర్వాత వ్యాపార స్థలాలు కానీ, మంచి భవంతులు నిర్మాణం చేయాలనుకున్నా కూడా మీరు కొన్ని రోడ్లకే సెల్లార్లు నిర్మించుకోవచ్చు, అవకాశం ఉంటుంది, శుభదాయకం ఉంటుంది. అన్నిటికీ సెల్లార్లు అన్నిటికీ నిర్మించుకుంటారంటే కాదు. కొన్ని దిక్కుల్లోనే మీరు సెల్లార్లు నిర్మించుకోవడం అనేది అవసరం పడితే మీకు కావాలనుకుంటే నిర్మించుకోండి. ఇక చాలా ఉన్నాయి. ధనము పెట్టుకునే విధానం గురించి కానీ, వంటగది విషయంలో కానీ, స్నానపు గదులు కానీ, ఇలాంటివన్నీ కొన్ని నిర్ణయాలు, లోరూపులు కానీ, తలుపులు మూసే విధానము తెలుసుకునే విధానము, గుమ్మాలు కిటికీలకు సంఖ్య విధానంలోనూ అన్నీ కొన్ని చాలా ఉంటాయి దీంట్లో. ఇంకా నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లోనూ వీటి గురించి చాలా చక్కగా వివరించిస్తానని మీ అందరికీ నమస్కారాలు.